హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ ట్రావెలర్స్. ఈరోజు మేము ఛత్తీస్గఢ్లో ఉన్న చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. దీన్ని ఇండియన్ నయాగరా అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మేము విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాం. విశాఖపట్నం టు జగదల్పూర్ కిరండోల్ ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది ఎవ్రీడే 9:20కి ఉంటుంది. బట్ ఈరోజు ఏంటంటే 10:40కి వచ్చింది, బాగా డిలే అయ్యింది. ఈ ట్రైన్ కిరండోల్ వరకు వెళ్ళాల్సి ఉంది, బట్ ఈరోజు జగదల్పూర్ వరకు వెళ్తుందంట. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడే జగదల్పూర్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాము. నైట్ 10:40కి ట్రైన్లోకి ఎక్కితే మార్నింగ్ 6 o'clock కల్లా జగదల్పూర్లో దించేసింది. నియర్లీ 8 hours జర్నీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళి జగదల్పూర్ నుంచి చిత్రకూట్ ఎలా వెళ్ళాలనేది ముందు చూద్దాము. ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది. ప్రతిరోజు కూడా ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను, కానీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు మాత్రం రిజర్వేషన్ చేయించుకోవడం మంచిది, చాలా మంచిది. జగదల్పూర్ రైల్వే స్టేషన్ వదిగా ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ చెప్పారు. బయటికి వెళ్ళి ఏదైనా వెహికల్ దొరికినట్టయితే ఆ వెహికల్ మీద చిత్రకూట్. రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అయితే ఎలా ఉంది చూడటానికి. ఎర్లీ మార్నింగ్ కదా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ అనుపమ చౌక్కి వెళ్ళాలి. ఇక్కడ ఏదైనా వెహికల్ చూసుకొని వెళ్తాం. హాయ్, I am auto driver Samsher Singh, Jagdalpur. రైల్వే స్టేషన్ నుంచి అనుపమ చౌక్కి నియర్లీ 3 km డిస్టెన్స్ ఉంటుంది. ఆటో డ్రైవర్ పర్ హెడ్ 25 rupees ఛార్జ్ చేశారు. జస్ట్ ఇప్పుడే అనుపమ చౌక్కి రీచ్ అయ్యాము. ఇది రైల్వే స్టేషన్ నుంచి 3 kilometers ఉంటుంది. ఇక్కడ నుంచి చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అనేవి నియర్లీ 38 kilometers ఉంటుంది. ఇక్కడ నుంచి మనం షేర్డ్ వెహికల్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి ఒక 100 rupees ఇలా ఛార్జ్ చేస్తారు. చూద్దాము. ఈయన 750 వరకు తీనంటున్నాడు. 750 తర్వాత అయితే మాత్రమే ఈ షేర్డ్ వెహికల్ అనేది, మాకు జీప్ అయితే దొరికింది, ఇది తీస్తానంటున్నాడు. ఏమవుతుందో చూడాలి. ఇప్పుడే వెహికల్ స్టార్ట్ అయింది. దీనికన్నా ముందు ఒక సీన్ జరిగింది. ఆ డ్రైవర్ మమ్మల్ని మోసం చేద్దామని చూశాడు. జీప్ డ్రైవర్ ఏం చేశాడంటే, చిత్రకూట వాటర్ ఫాల్స్ దగ్గర బంద్ జరుగుతుంది, వెహికల్స్ ఏమి వెళ్ళనివ్వట్లేదు, సో ఈరోజు అటు వెళ్ళలేము, మిమ్మల్ని వేరే దగ్గరికి తీసుకెళ్తాను అది ఇది అని చెప్పి ఏవో మాట్లాడాడు. మేమైతే ఒప్పుకోలేదు. ఎందుకంటే అసలు మనం వచ్చిందే చిత్రకూట వాటర్ ఫాల్స్ చూడటానికి కదా, అటు వేరే దగ్గర తీసుకెళ్తానంటే ఎలా ఒప్పుకుంటాం. అందుకనే వేరే వెహికల్ ఏదో చూసుకొని వెళ్దాం అని చెప్పి దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ ఆ జీప్ డ్రైవరే పిలిచి ఎక్కించుకున్నాడు. అయితే 100 రూపాయలు తీసుకోవాల్సింది కాస్త 150 రూపాయలు తీసుకున్నాడు. మంచి జాబ్. సో ఫైనల్గా మేము చిత్రకూట్ వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయాం. ఎంటర్ అవగానే పెద్ద శివాలయం ఒకటి కనిపించింది. అలాగా కాస్త ముందుకు వెళ్తే చిన్న హోటల్ ఉంది, అక్కడ ఆగి ఏదైనా తినేసి నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం. అదే ఉంటుంది మనకు చాట్ పూరి ఎలా ఉంది టేస్ట్? సూపర్, బాగుందా? ఛత్తీస్గఢ్ బాగుంటుంది. కాయలు వస్తున్నా ఎలా ఉంది చాట్? అదే అదిగో అక్కడ బోటింగ్ అవుతుంది, అక్కడికి వెళ్తాం ఇప్పుడు. అరే ఓ డోలాక్ పోయించమ్మా డోలాక్.
వాటర్ బాటిల్ పట్టుకొని మా ఫ్రెండ్ అయిపోతుంది వీడి డైలాగ్. పర్సన్స్ 6 సీటర్ అయితే 300, 10 minutes రైడ్ ఉంటుంది. అంటే మనకు పర్సన్కి 50 రూపీస్ పడుతుంది. రైట్, చలో బోటింగ్కి వెళ్దాం. వర్షాకాలంలో మనం వచ్చినట్లయితే ఇదిగోండి ఆ చివరి నుంచి అలాగా అదిగో ఆ చివరి వరకు మొత్తం వాటర్తో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం కాదు కదా ఇది, సో అందుకనే వాటర్ చాలా తక్కువ వస్తుంది. అయినా పర్వాలేదు, చాలా బాగుంది చూడటానికి. ఇగో బోటింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ మేము కూడా బోటింగ్ చేయాలనుకుంటున్నాము. బోట్ రైడింగ్కి వచ్చాం. ఇది ఒక మనిషికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. లైఫ్ జాకెట్ కూడా ఇస్తున్నారు, వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. బోట్ షికార్ స్టార్ట్ అయింది. అన్న రాజమండ్రి అన్నవరం. చూడు ఏటి పడిందో పడలేదో కనబడలేదు. ఏంటిందో రే ఇలా ఫోటో తీసుకో ముందు నుంచి. రే మంచి వస్తుంది, సెల్ఫీ తీసుకో. రే కింద బోట్ షికార్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాదాపు 10 minutes వరకు తిప్పారు. మన ఈ చుట్టుపక్కల ఇటు చూసిన అందరూ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు చిత్రకూట వాటర్ ఫాల్స్కి. ये 50 rupees, 100 rupees, 200 rupees. బాగున్నాయి ఇక్కడ, రకరకాల చెక్క బొమ్మలు ఉన్నాయి ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇక గొడ్డళ్ళు ఉన్నాయి, ఒకటే వెయిట్. క్రికెట్ బ్యాట్స్ ఉన్నాయి, బ్యాట్లు, రకరకాల డెకరేషన్ ఉన్నాయి.
రకరకాల కీ చైన్లు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్ ఉన్నాయి. ఇగో యాపిల్ కీ చైన్లు ఉన్నాయి. ఇక రింగ్స్ ఉన్నాయి, చూపించే వెరైటీగా ఉంది. ఆవు పాము రింగ్ ఇది. అన్ని రకరకాల రింగ్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. కృష్ణుడు లాకెట్స్ కూడా ఉన్నాయి, రకరకాల దేవుళ్ళ లాకెట్స్ ఉన్నాయి. ముత్యాలదండ, నిజం ఒరిజినల్ ముత్యాలు అంట. వేడి ఏ టెంపుల్ అంటది? వెంకటేశ్వరి మందిర్ టెంపుల్ అయితే ఇది బస్టర్ రాజ్ ప్యాలెస్. ఇది అనుపమ చౌక్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. చూద్దామని లోపలికి వెళ్తే ఎవరికి ఎంట్రీ లేదని చెప్పేశారు. సో అందుకే బయట నుంచి అలా చూసుకుని వచ్చేసాం. అయితే ఇప్పుడు టైం దగ్గర 1 గంట అవుతుంది. ఏదైనా హోటల్ చూసుకొని లంచ్ చేసుకొని తీర్థగర్ వాటర్ ఫాల్స్కి వెళ్తాం. ఇప్పుడే మా లంచ్ ఫినిష్ చేసుకుని తీర్థగర్ వాటర్ ఫాల్స్కి బయలుదేరాం. బస్సు అతను 70 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు ఒక పర్సన్కి. ఇది కంగన్ వ్యాలీ నేషనల్ పార్క్ దగ్గర మనం డ్రాప్ చేస్తాడు. అక్కడ నుంచి తీర్థగర్ వాటర్ ఫాల్స్ 6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. బస్సు అతను కంగన్ వ్యాలీ నేషనల్ పార్క్ దగ్గర దించేశాడు మమ్మల్ని. సో ఇది నేషనల్ హైవే. ఇలా వెళ్ళిపోతే మనం ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోవచ్చు. ఇటు రైట్ సైడ్ వెళ్తే తీర్థగర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. వెళ్తుంది ఆ రోడ్డు. అయితే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 6 km డిస్టెన్స్ చూపిస్తుంది తీర్థగర్ వాటర్ ఫాల్స్. మేము చాలాసేపు వెయిట్ చేసాం కానీ ఒక్క వెహికల్ కూడా రాలేదు. దెబ్బ అయిపోతామేమో అనుకున్న టైంకి మాకు ట్రాక్టర్ అతను వచ్చి లిఫ్ట్ ఇచ్చాడు. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. మొత్తానికి లిఫ్ట్ అడుక్కొని ఏదో బాధపడి వచ్చాం. వాటర్ ఫాల్స్కి ఇది షార్ట్ కట్ అని మా ట్రాక్టర్ డ్రైవర్ చెప్పాడు. సో అందుకని ఇటు నుంచి వెళ్తున్నాం. మెయిన్ రోడ్ అయితే వేరే రూట్ ఉంది. పర్ హెడ్ 50 రూపీస్ టికెట్. ఈ 4 వచ్చాం కాబట్టి 200 పే చేసి ఈ టికెట్ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. చెక్కింగ్ బ్యాగ్ చెక్కింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. ఇలా రాయి చూడు, చెట్టు అడ్డం ఉండడం వల్ల ఉన్నది. చూసావా రాయి? చూసావా? చూడే రాయి, ఆ చెట్టు అడ్డంలో పడిపోద్ది.
లేదు కానీ భలే ఉంది. ఏమల్లా ఉన్నారు ఒకలోనే జీవితం. ఏముంది అసలు. తేటగారి వాటర్ ఫాల్స్ నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయాం. దాదాపు 1 అవర్ వెయిట్ చేసాం, ఏ వెహికల్ రాలేదు. మా లక్కీగా ఒక స్వామీజీ వచ్చారు, తన ఆటోలో మాకు లిఫ్ట్ ఇచ్చారు. సో మేము కొంత దూరం వరకు అతని ఆటోలోనే వచ్చాం. కి ట్రైన్ కానీ ఇక్కడ ఆల్రెడీ బస్ ఈజ్ కమింగ్. టూరిస్ట్ వెహికల్ వచ్చి బస్ అని లిఫ్ట్ అడుగుదాం. మొత్తానికి అయితే ఇగో ఈ బస్సులోనే మేము వచ్చాం. ఫ్రెండ్స్ అయిపోయింది. చిత్రకూట్ మరియు తీర్థఘట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళి వచ్చేసాము. ఇప్పుడే తీర్థఘట్ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చాము. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. బస్ స్టాప్ బయట నుంచి ఉన్నాము. రిటర్న్లో కూడా మనకి ఫేర్ పర్సన్ 40 రూపీస్ తీసుకున్నారు. మీకు 6 దాటిన తర్వాత అయితే మాత్రం ఎటువంటి వెహికల్ అవైలబిలిటీ కూడా అక్కడ నుంచి ఉండదు. సో 6 లోపే మీరు అవన్నీ కూడా తీర్థఘట్ వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా కాదు, ఇంకా 5 మ్యాక్సిమం 5 లోపు వచ్చి 5 లోపు మీరు వచ్చేసేలాగా చూసుకొని ఓన్ వెహికల్స్ ఉంటే ఇంకా బెటర్. ఇద్దరు మాట్లాడితే బాగుంటుంది కదా. దాకా ఎందుకు ఇప్పుడు 6:30కి మాకు కిరణ్డోల్ ఎక్స్ప్రెస్ ఉంది. కిరణ్డోల్ టు విశాఖపట్నం. 6:30కి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. బాయ్. ఈరోజు అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్